అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చేసి మనకు 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ ఈ 3 తేదీల్లో విడుదల చేస్తాము అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ డేట్ అయితే వాయిదా పడడం జరిగిందనమాట. దీని గురించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ డేటు ఎప్పటికి వాయిదా పడింది, ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి, మీరు ఎలిజిబులా కాదా, ఇలాంటి వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఏ విద్యార్థులకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన పథకమే ఈ తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకం ద్వారా దాదాపుగా 63 లక్షల మంది లబ్ధి అయితే చేకూర్చడం జరిగిందనమాట. గత సంవత్సరం 2025లో ప్రారంభమైన ఈ తల్లికి వందనం పథకం రెండో విడత నిధులను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధం అవుతోందండి. ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరుగుతుంది. 13,000 రూపాయలు తల్లి యొక్క బ్యాంకు ఖాతాలోకి రావడం జరుగుతుంది. ఇక 2,000 రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం వెచ్చించడం జరుగుతుందన్నమాట. అంటే ఒక విద్యార్థి ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. ఇక ఈ పథకం రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలండి. అంతేకాకుండా అటెండెన్స్ పర్సెంటేజ్ విద్యార్థికి 75% కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతాయన్నమాట. ఇక తల్లికి వందనం పథకం ఈ నెలలోనే విడుదల చేస్తామని చెప్పేసి మన మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ, జూలై 16, 17, 18లో విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ డేట్ అనేది వాయిదా పడిందండి. ఈ డేటు మళ్ళీ కొత్త డేటు ఎప్పుడు రాబోతోంది అంటే 22వ తేదీ కానీ 23వ తేదీ కానీ ఈ డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారండి. అయితే ఇది కన్ఫామ్గా తెలియదు మనకు. 22, 23 తేదీల్లో విడుదల అవుతుందో లేదనేది తెలియదు. ఈ జూలై నెల ఆఖరికంతా ఈ తల్లికి వందనం డబ్బులు విడుదల కాబోతున్నాయండి. ఈ తల్లికి వందనం డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఇంకా లిస్ట్ అయితే విడుదల కాలేదు, ఇంకా సచివాలయాల్లో లిస్ట్ అయితే విడుదల కాలేదండి. అయితే మీరు స్కీమ్కి ఎలిజిబుల్లా కాదా అని అయితే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరుని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. స్కీమ్ ఎలిజిబిలిటీ లిస్ట్ చెక్ చేసుకోవడం కోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఏపీ స్కీమ్ ఎలిజిబుల్ లిస్ట్ అని కొట్టండి. కొట్టినట్టయితే మొదటి వెబ్సైట్ ఏదైతే వస్తుందో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి అలాగే తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. అలాగే సంవత్సరం వచ్చేసి 2026, 27 సెలెక్ట్ చేసుకోండి. ఈ సంవత్సరం సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టినట్టయితే మీ ఆధార్ నంబర్కు ఒక ఓటీపీ లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు స్క్రీన్ లోపలికి వెళ్తారు. అక్కడ 7 విషయాలు ఉంటాయన్నమాట. ఆ 7 విషయాలు సాటిస్ఫైడ్ అయితే మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆదాయం వచ్చేసి 10,000 లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో మీ రేషన్ కార్డులో ఎవరు కాడ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట. అలా చేస్తున్నట్టయితే ఇది అన్సాటిస్ఫైడ్గా రావడం జరుగుతుంది. ఇక ఇంట్లో ఎవరికి 4 వీలర్ అనేది ఉండకూడదండి. 4 వీలర్ ఉన్నట్టయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావడం జరగదు. చాలామందికి 4 వీలర్ ఉండడం వల్ల గత సంవత్సరం డబ్బులు అయితే రాలేదు. ఈ సంవత్సరం కూడా 4 వీలర్ ఉన్న వాళ్ళకు డబ్బులు రావు. అయితే ట్రాక్టర్లకు మరియు ట్యాక్సీలకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో భూమి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక 3 ఎకరాల మాగాని అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ వ్యవసాయ భూమి అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. మెట్ట భూమి అయితే
10 ఎకరాల లోపు ఉండాలి, కానీ అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు రావడం జరగదు. అయితే పారిశుద్ధ కార్మికులకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. హౌస్ హోల్డ్ సర్వే కంపల్సరీ అనమాట. హౌస్ హోల్డ్ సర్వే మ్యాపింగ్లో మ్యాప్ అయిన వాళ్ళకి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. 6 నెలల సరాసరి తీసుకోవడం జరుగుతుంది. ఈ 6 నెలల సరాసరి తీసుకున్నట్టయితే కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా మనకు అన్ని విషయాలు సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే మాత్రమే మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఇవన్నీ సాటిస్ఫైడ్గా ఉండడంతో పాటుగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. డబ్బుల్ని మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వేయాలంటే డెబిట్ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వేయాలి అంటే మీకు ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలి. గతంలో ఎన్పిసిఐ లింకింగ్ లేకుండా చాలామందికి డబ్బులు హోల్డ్లో పడ్డాయి. మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత డబ్బులను అయితే వేయడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఈసారి మీకు అకౌంట్లోకి ఏ ఇబ్బంది లేకుండా పడాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోండి. ఎవరైతే తల్లి అకౌంట్ మీరు డబ్బులు పడుతున్నాయో ఆ తల్లి అకౌంట్కు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలండి. తల్లి అకౌంట్లోకి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్నట్టయితే మాత్రమే డబ్బుల్ని మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఇక ఈ డబ్బులు రావాలంటే ఏ అర్హతలు ఉండాలో చూద్దామండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరూ అర్హులు. ఇంతకుముందు నేను చెప్పినట్లు 7 విషయాలు ఉన్నాయి కదండి. ఆ 7 విషయాలు సాటిస్ఫైడ్ అయితే మాత్రమే మీకు డబ్బులు పడడం జరుగుతుంది. ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు పడడం జరుగుతుంది. ఇక రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. విద్యార్థి యొక్క అటెండెన్స్ పర్సెంటేజు 75% కన్నా ఎక్కువే ఉండాలి, కానీ తక్కువైతే ఉండకూడదన్నమాట. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయండి. తల్లి ఖాతాలోనికి వేయడం జరుగుతుంది. తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలోనికి వేయడం జరుగుతుంది. గతంలో 2 సార్లు అయితే వేశారండి డబ్బులు. మొదటి విడతలో జూన్లో వేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల కొంతమందికి పడకపోవడంతో మళ్ళీ వాళ్ళకు ఇంకొకసారి మరో వాయిదాలో వేయడం జరిగింది. ఈసారి అలా జరగకుండా ఒకేసారి డబ్బులు పడేలా చూసుకోవాలని ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన లక్ష్యం అయితే పెట్టుకుందన్నమాట. ఈ డబ్బులను వచ్చేసి ఈ నెల చివరికంతా డబ్బులు వేయడం జరుగుతుంది, తల్లికి వందనం డబ్బులు. ఇదండి తల్లికి వందనంకి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.